బెడ్డింగు పిల్లర్లు వేసిన తర్వాత గోడ కట్టాలని చూడండి ఫ్రెండ్స్, పిల్లర్లు ఎట్లున్నాయో బాగున్నాయి కదా. ఈ పిల్లర్లన్నీ చూడండి ఒక తూరు. వీళ్ళు ఈ పాప శ్రావణి పనికి వచ్చింది, వాళ్ళ అమ్మ కానీ వచ్చింది పనికి. జల్లిడు పడతా ఉన్నారు వీళ్ళు. చూడండి ఈ తూరి ఎంత బాగా వేస్తారో. ఫస్ట్ ఇట్లా మేము చెక్క తీసుకొని ఇట్లా ములిగి కొట్టుకోవాలా ఫ్రెండ్స్. గోడ కట్టాలంటే ఇట్లా ములిగిలు కొట్టి ఇట్లా దారం తీసుకొని పిల్లర్ దగ్గరికి పోయి ఇట్లా మేడితీకి వేసుకొని ఇది ఇంట్లో ఆ పిల్లర్కి తగిలించి పిల్లర్కి తగిలించినప్పుడు ఇట్లా తగిలించుకోవాలా. ఇటీకి అట్లా కొలత చూసుకొని ఫ్రెండ్స్, కలవ మందము 1 ఇంచు ఉండాలా. పిల్లర్కి వచ్చి ఇట్లా గీతలు పెట్టుకోవాలా. మాకు గోడ కానీ కరెక్ట్ వస్తుంది. ఆ లెవెల్ అంటే ఆ లెవెల్. ఇట్లా గోడకి పిల్లర్కి షార్ట్ కొట్టాలి. ఇట్లా షార్ట్ కొడితే క్రాక్ అనేది రాదు, మనకి బాగుంటుంది. అవతల కానీ అట్లే కొట్టుకోవాలి ఫ్రెండ్స్, నీట్గా ఉంటుంది. అది కొట్టిన తర్వాత మళ్ళీ ఇట్లా సిమెంట్ పొడి కొట్టుకుంటే ఇంకా బాగుంటుంది, మనకి క్రాక్ అనేది రాదు. మామూలుగా ఇట్లా చేయరు వేరే వాళ్ళు, మేము చేస్తాం ఇట్లా. ఈ ఇటుకలు చూడండి ఫ్రెండ్స్, బిల్డింగ్ స్టార్టింగ్లో వచ్చి భూమి పూజ చేసినారు ఈ ఇటుకలతో. ఓనర్ వచ్చి ఇటుకలు రాశిమూలకి నుంచి స్టార్ట్ చేయండి చెప్తే మేము రాశిమూలకి స్టార్ట్ చేసినాము పని. ఇటుకి తీసుకుంటా ఉన్నారు, రాశిమూలకి స్టార్ట్ చేస్తా ఉన్నాము పని. నెక్స్ట్ ఇటుకి రాశిమూలకి ఇది రాశిమూల వస్తుంది. ఇటుకలు అటు నుంచి తెలుసుకుంటూ వస్తా ఉన్నాము. ఈ అన్ననే ఇంటి ఓనరు. హాయ్ చెప్పండి. చూడండి ఫ్రెండ్, ఇర్ఫాన్ అన్న వచ్చినాడు షీట్లు వేసుకుంటే పోయేకి. చూడండి ఫ్రెండ్స్, పొద్దున్న నుంచి కష్టపడితే మేము ఇది అంతా కట్టేసినాము. ఈరోజు అన్ని గోల్డ్లు రెడీ అయినాయి. అన్న నీళ్లు కొడతా ఉన్నారు ఇటుకి నాన్కి కట్టాలని. చూడండి ఫ్రెండ్స్, గోల్డ్ అన్ని చూడండి ఫ్రెండ్స్, గోల్డ్ ఎట్లు ఉన్నాయో మెరుస్తా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. చూడండి కట్టినాం ఫ్రెండ్స్. ఇవి అంతా 7 అడుగులంతా కిటికీ వస్తుంది, 3 అడుగులు హైట్. రేపు ఈ ఇటుకి వచ్చి ధర్మవరంది ఫ్రెండ్స్, కదిరికి వచ్చింది. ఇటుకి బాగుంది ఫ్రెండ్స్. ఈ ఇటుకి చూడండి.